పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా? మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం, మంచిదే. కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజామున చెయ్యాలి. చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గర నుంచి 5 లింగాలు తీసుకొచ్చారు. ఆ 5 లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది. శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది. కంచిలో ఉన్నది యోగలింగం, చిదంబరంలో ఉన్నది మోక్షలింగం. చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేశారు. అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్ష మాస ఆర్ద్ర నక్షత్రం నాడు తెల్లవారుజామున 3-4 మధ్యలో చేయాలి అభిషేకం. దేవాలయాన్ని మంగళ వాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి మేలు కొలిపి ఉత్సవమూర్తిని తీసుకొచ్చేసి గబగబా ఆలయాన్ని అంతటి శుద్ధి చేసుకుని సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. గడ 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 ఉనికిపోతుంటారు. అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది. ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి. దీని మీద ఒక విషయం చెప్తుంటారు, శివ నీకు ఇదేం పిచ్చయ్యా, మార్గశీర్ష మాసం అంటేనే ఊహూయని వడక లోకముర్బీనా అని లోకం అంతా ఉనికిపోతుంటుంది. అంత ఉనికిపోయే సమయంలో తెల్లవారుజామున 3-4 మధ్యలో ఎవడైనా నెత్తి మీద అన్ని కడవ నీళ్లు పోసుకుంటాడా? ఎందుకు అన్ని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసు కవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు. ఎందుకు ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి. ఆయన మౌళే గంగా శశాంకౌ, ఈశ్వర మీకు తల మీద గంగుది, ఒక పక్క చంద్రుడు ఉన్నాడు, ఇద్దరు చల్లని వాళ్ళే, చల్లగా ఉంటారు. ఇద్దరు తలమించి జారుతూ, ఫోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నా ఏదో కింద ఎచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా. పార్శ్వేవామే దయార్ద్ర హిమగిరి దుహిత, ఎడం చేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి, పైగా హిమగిరి దుహిత మంచుకొండ కూతురు. ఆవిడ అసలే మంచుకొండ కూతురు, పైగా దయ కలిగిన తల్లి. ఎంత చల్లగా ఉంటుంది. ఆవిడేమో ఎడం భాగంలో. ఇది చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా, కాళ్ళకి చేతులకి చివ్వుమనేటంత చల్లగా ఉండే పాములు చుట్టుకుంటాయి. ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు, చందనం సర్వగాత్రే, ఒళ్ళంతా చల్లటి చందనం పూసుకుంటావు. ఎంత చలి. ఇది చాలలేదు నీకు. ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుజామున అభిషేకమా? ఎందుకే మహానుభావ, నీకు చలి ఇట్లా. శీతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ, విపరీతమైన చలి కదూ. మరి కనక సభానాథ, ఓ కనక సభానాథ చిదంబరేశ్వరుడా, ఓ శివ సోఢుంక శక్తి, ఎలా భరిస్తావు అంటే చిత్తే నిర్వేద తత్వే, అర్థమైందయా. ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో వేడిగా ఉంటే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదు. అందుకని శివానికి ఆర్ద్రాభిషేకం అన్నారు. సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది. శివాలయం ఉండడం ఒకెత్తు, శివాలయాన్ని వాడుకోవడం. శివాలయం ఉండడంతో సరిపోదు, మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి. అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు. ఒకరి నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటాడు, అనుగ్రహించాడు. అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండం అంతా కలిపి శివలింగంగా కనపడింది. అండము అంటారు గుడ్డు, గుండ్రంగా. బ్రహ్మాండం అంటే గుడ్డు. ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని. ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటు పడిపోతాయో అదే ఉత్తర దిక్కు. అందుకే శివాలయంలో పెడితే దిగ్భ్రాంతి పోతుంది. ఏది ఏ దిక్కు అన్నది తిరిగిపోవడం. ఉత్తరం తెలిస్తే మీరు తెలిసిపోతాయి. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఎలా కనపడిందంటే ఉదయగ్రామము పానవట్టం, అభిషేకోత ప్రవాహంబు వాద్ధి, ధరిద్ధాంతము ధూపధూపం, జ్వలద్దీప ప్రభారాశి కౌముది, తారానిబహంబుల అద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం పొప్పే ప్రాచీదిశన్. ఈ బ్రహ్మాండం అంతా ఒక శివలింగంలా కనపడి, నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయి. అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుగుకున్నటువంటి పొగ. శంకర, నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది నీ విరాట్ స్వరూపం. ఈ బ్రహ్మాండం అంతా నువ్వు నిండిపోతున్నావు. అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం. అందుకే శివార్చన చేసే ముందు, అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా,
అభిషేక మంత్ర జపం గొప్పదా, అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యథార్థమునకు ధ్యానమే గొప్పది. మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా? మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది. ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను. అది చెప్పడానికి జీవితం చాలు. ఇక కొత్త విషయాలు. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకృతమీకమీశమనిశం రుద్రాను వాకాం జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. వేదం చెప్పింది ఇలా ముందు ధ్యానం చేయి, నీ కోరిక తీరుతుంది. అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అమెరికా అధ్యక్షుడు అవ్వాలని కోరి అభిషేకం చేశానంటే అవలేదు అనకూడదు. ఆ కోరిక తీరితే నాకు అభ్యున్నతి కలుగుతుందంటే ఈశ్వరుడు తీరుస్తాడు అని అన్వయం చేయాలి. లేకపోతే దానికి అర్థం ఏముంటుందండి ఇంకా. కాబట్టి పరమశివుడి యొక్క రూపం పాతాళం నుంచి ఆ పై వరకు నిండిపోతుంది. కింద ఎక్కడ వరకు ఉందో పైన ఎక్కడ వరకు ఉందో ఎవరికి తెలియదు. అందుకే మనకి వినయం కలగడం కోసమని ఆవిర్భావలింగం ఉంటుంది. ఆవిర్భావలింగాన్ని చూస్తే వినయం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది. ఎందుకంటే తరచుగా వెడతారు కదా అందరూ. అందుకే నేను అది మనవి చేస్తున్నాను. శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది. శివలింగాకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది. అందులో శివుడు సాకారంగా ఉంటాడు. కానీ పాదాలు కనపడవు. పాదాలు ఎక్కడున్నాయో తెలియదు. కింద తల కనపడదు. ఇక్కడి నుంచి ఈ పాదాల మంచి మాత్రం కనపడుతుంది. ఈ కింద ఒక పంది వెళ్ళిపోతూ కనపడుతుంది. పైన ఒక హంస వెళుతూ కనపడుతుంది. ఏమిటో తెలుసా దాని అర్థం? శివలింగం ఎక్కడ వరకు కింద వరకు వ్యాప్తి చెందింది తెలియదు. పైన ఎక్కడ వరకు ఉంది తెలియదు. అది వెతకడానికే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఒకప్పుడు హంస రూపాన్ని వరాహ రూపాన్ని పొంది ప్రయత్నించి మేము కనుక్కోలేకపోయాము అన్నారు. అంటే ఆయన వ్యాపకత్వం చెప్పగలిగిన వాడు లేడు. అందుకే శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది, స్థాణుహు. స్థాణుహు అంటే కదలని వాడు అని చెప్పకూడదు. చూడండి, నేను అలా వెళుతున్నాను అనుకోండి, అయ్యా తొందరగా వెళ్ళాలి కొంచెం తప్పుకోండి అన్నాను అనుకోండి, అలాగే నిల్చున్నాను అనుకోండి, ఏమి స్థాణువా ఏమి మీరు తప్పుకోరే అన్నాను అనుకోండి. స్థాణువా అంటే స్తంభం ఉందనుకోండి, తప్పుకోండి తప్పుకోండి అంటే తప్పుకుంటుందా? స్థాణువు అది జరగదు, స్పందించదు. స్థాణువు అంటే ఇక కదలని దాన్ని స్థాణు అంటారు. పరమశివుడికి స్థాణువు అని పేరు. ఆయన కదలడు అని చెప్తే జడమైపోతాడు. కదలని వాడు వాడు, కదలడానికి చోటు లేనివాడు. ఆయన అంతా నిండిపోతే ఇంకా ఆయన ఎక్కడ కదులుతాడు? ఆయన ఇక కదలడానికి చోటు లేదు, ఇంకెక్కడ కడతాడు? అంతా నిండిపోతే ఆయన. అది జ్ఞాని కూడా ఆ స్థాయిని పొందుతాడు. అందుకే నేను లేని చోటే అంటూ ఉంటాడు. భగవాన్ రమణులు అలాగే అంటుండేవాడు. కాబట్టి భగవంతుడి విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఇది. శివభక్తి గురించి నేను మీకు ఈ విషయం చేశాను ఇవ్వాలంటే, అసలు ఈశ్వరుడి కన్నా గొప్పది వేరొక వస్తువు లేదు. ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు. నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా. అందులో గృహస్థే చింతామణి గడే శిరస్థే శీతాంశౌ చంద్రరేఖ ఉందని చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా. ఇంకొకటి ఏముంది ఆ శ్లోకంలో? చరణ యుగళస్తే అఖిల శుభౌ. శంకరా మీకేదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో. అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు. వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైన ఉన్న కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు. తోరణం దానికే కడతారు. లక్ష్మీ కమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని గుర్తు. ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది. ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడు అనుకోండి, మా ఇంటికి తోరణం అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది అనమాట. మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక నాకు ఉందనుకోండి, శివానుగ్రహం కలగాలి. కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం ఇంటి లక్ష్మి కమ్మిని పట్టుకుంటుంది. ఇంట్లో కోరిక తీరిందని గుర్తు. ఏదో నా వంశం పెరగాలి, నాకు మనవడ కావాలనుకున్నాను, ఆయన ఇలా అన్నాడు, తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది. నాకు మనవడు పుట్టాడు, వాడికి బాలసారి చేస్తాను, వంశం వృద్ధిలోకి వచ్చింది, చూశాను, సంతోషించానని గుర్తు. అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి. ఆయనకి శుభం నువ్వే చేస్తావు. కొత్తగా ఆయన శుభాలు చేయాలి. ఆయనకి శుభం చేయడానికి మనం ఎంత చెయ్యలేదు. చరణ యుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాన్యేహం. ఈశ్వరా నేనేమి ఇవ్వను నీకు, ఇంకా నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. కానీ ఒక్కటి ఉంది,
దాని చమత్కారం ఏమిటో తెలుసా? నా అంత వాణ్ణి నేను నాది అంటుంటుంది. అదే మనస్సు. ఆ మనసు శంకరా మీకు ఇచ్చేస్తాను, అది ఇచ్చేసుకో. ఏమిటి గడుసుతాను? మనసు మీరు ఇచ్చేసుకుంటే నా మనసు మీదైపోయింది కాబట్టి భక్తితో. కాబట్టి కమర్థం దాంగేహం భవతు భవదర్థం మమ మనః, నా మనసు మీదగుగాక. ఈ మనసు ఇచ్చేస్తే సంకల్ప వికల్పాలు, నేను నాది, గొడవలు గోదారి ఉండవు. ఆ మనసు శుద్ధం చెయ్యడానికి, ఆ వినయం, ఆ భక్తి ఏర్పడడానికి, మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి, చేత మనిషి ధరించకపోతే, ఒక్కసారి ఊపిరాగిపోతే మళ్ళీ ఇటువంటి ఉపకరణం రాదు అని బోధ చెయ్యడానికి సమస్తమైన వాంగ్మయం వచ్చింది. ఒక శాస్త్రం చదువుకుంటే కాలుకి కొత్తతనం వస్తుందా, చేతికి కొత్తతనం వస్తుందా? నడవడిలో కొత్తతనం వస్తుంది. నడవడిలో కొత్తదనం వచ్చింది అంటే దానికి అర్థం మనసు మార్పు వచ్చింది. పరమశివాభిషేకమునందు నమక చమకములతో మీరు అభిషేకము చేస్తే, రుద్రాధ్యాయంతో కలిపితి. రుద్రాధ్యాయం ఉభయతర నమస్కారములతో అటు ఇటు కూడా నమస్కారం వేసి మొదలవుతుంది మంత్రం. నమస్తే రుద్రమన్యవహుతోత ఇషవే నమః అంటూ ఈశ్వరాని కోపానికి నమస్కారం. అదేడు మా మీద అంత కోపంగా ఉన్నారు, నిజమే మేము తప్పు చేశాం, మీ బిడ్డ అంత కోపడతాడా అని మొదలయ్యి నమకమంతా ఆయనకి నమస్కారం చేసి చమకంలో ఆయన వైభవాన్నంతటినీ ప్రస్తావన చేసింది. ఈ నమక చమకాలతో అభిషేకం చేసేటప్పుడు ఈ పంచామృతములతో అభిషేకం చేస్తే ఏమవుతుందంటే అపారమైనటువంటి శివభక్తి పెంపొందుతుంది. అది ఎలా పెంపొందుతుందండి? రుద్రాధ్యాయంతో కలతో అభిషేకం చేస్తే ఎలా వస్తుంది అలా భక్తి అంటారేమో. కమలపాకులు సున్నము అక్కపొడి కలిపిన వింటే నోరెందుకు ఎరిపెక్కింది ఇది అని. అది ఎలా ఎరుపు తెచ్చిందో మూడు కలిపితే పాలని శివలింగం మీద అభిషేకం చేస్తే భక్తి పెరుగుతుంది. వేదం ఏం చెప్పింది? నిన్ను అభిషేకం గుళ్ళోకి వెళ్ళి చేయమని చెప్పలేదు. ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమావి జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకామృతమేకమీశనిశం రుద్రాను వాకాంచపన్ ఛాయేత్ ధ్రువపదం విక్రోవిషించేచ్చివ బ్రహ్మాండ వ్యాప్త దేహ హసిత హిమరుచాపాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలిత శిశికలశ్చండ కుదండహస్తాః వృక్షారుద్రాక్షమాలాః సులలిత వపుషః సంభవాః ముక్తివేదాః రుద్రాశ్రీ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ హసిత హిమరుచాపాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలిత శిశికలశ్చండ కోదండహస్తాః వృక్షారుద్రాక్షమాలాః సులలిత వపుషః సంభవాః ముక్తివేదాః రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని చెప్పింది. ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే. నువ్వు ఎదురుగుండా ఇలా ఉన్న శివలింగాన్ని చూస్తున్నావు, దాని మీద ధారాపాత్ర చూస్తున్నావు, ధారాపాత్రలోంచి పడుతున్న పదార్థాన్ని చూస్తున్నావు, పరుస్తున్న శివలింగాన్ని చూస్తున్నావు. లేదా అర్చకుడు పీట మీద కూర్చుని ఒక కలశతో పాలు ఎత్తి పోస్తుంటే పడిన పాలు చూస్తున్నావు. ఇప్పుడు లోపల ధ్యానం చెయ్యి. ఎదురుగుండా చూస్తున్న శివలింగాన్ని పెరిగిపోయిన దానిగా భావించు. ఈ బ్రహ్మాండం అంతా కలిపి శివలింగంగా నిలబడిపోయింది. ఇప్పుడు దీని మీద ధారాపాత్ర ఏది? చంద్రబింబం. ధారాపాత్రలోంచి జలం ఎలా పడుతోందో అలా ధారాపాత్ర నుండి లేదా అర్చకుడు పోస్తున్నటువంటి కలశ పాత్రలోంచి పడుతున్న పాలు పదార్థములు అమృతం పడుతోంది. ఇప్పుడు చంద్రుడి నుంచి పడినటువంటి అమృతం చేత ఈ పెరిగిపోయిన శివలింగం అంతా తడిసిపోతుంది. తడిసిపోతే ఆయన నుంచి అమృతం ఇలా కారిపోతాం. అది ఏమవ్వాలి? కిందకు వచ్చి ప్రవహించాలిగా. మరి ఎందుకు ప్రవహించట్లేదు అంటే పరమశివుడు 4 చేతులతో ఉండి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఈ 2 కింద చేతులతోటి తన నుంచి కారుతున్న అమృతాన్ని బట్టి పైకెత్తుతూ ఉంటాడు, ఇలా పోసుకుంటూ ఉంటాడు. పై 2 చేతులతో కింద 2 చేతులతో పోసుకుంటే పై 2 చేతులతో మళ్ళీ పట్టుకుని మళ్ళీ పోసుకుంటాడు. అలా ధ్యానం చెయ్యమంది శాస్త్రం. మీకు రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక గొప్ప శివస్వరూపం ఉన్నటువంటిది పీఠపడి ఉంటుంది. నాకు ఎక్కడ సరిగ్గా స్ఫురణలో లేదు, కానీ నేను రాజమహేంద్ర అప్పుడు అలా పోసుకుంటూ ఉంటాడు ఆయన. అందుచేత అమృతంతో తడిసిపోయినటువంటి శివలింగాన్ని నువ్వు భావన చేస్తే ఎప్పుడూ చంద్రుడి నుంచి అలా పడుతూనే ఉంటుంది అమృతం. అందుకని తడిసిపోయాడు. ఇప్పుడు తడిసిపోయాడు కాబట్టి చల్లగా ఉంటాడు. ఎంత చల్లగా ఉంటుందంటే ఆ శివలింగం, మీరు భావన చేత దాన్ని బాగా తెలుసుకోవాలి అంటే డెహ్రాడూన్ లో ఒక పెద్ద దేవాలయం ఉంది పరమశివుడికి.
ఇక్కడ ద్రోణాచార్యులు వారు తపస్సు చేశారు పరమేశ్వరుడు గురించి. పరమశివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే నాకు మంచి కొడుకు కావాలంటే అశ్వత్థామని ఇచ్చాను. ద్రోణాచార్యుల వారు పూజ చేసిన శివలింగం ఇప్పటికీ డెహ్రాడూన్ నుంచి ముస్సోరి వెళ్ళి వచ్చే మార్గంలో ఉంది. మీరు అక్కడ శివలింగాన్ని వెళ్ళి ఇలా ముట్టుకున్నారనుకోండి, చేతి వేళ్ళు కొంకరలు చెప్తాయి. అంత చల్లగా ఉంటుంది ఆ శివలింగం. అక్కడ పెద్ద గుహ అవి కూడా ఉంటాయి. వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు. అక్కడ పెద్ద నాగుపం ఒకటి వస్తుంది, వచ్చి అక్కడ కొంతసేపు ఉండి ఈశ్వరుడు ఆరాధించి వెళ్ళిపోతుంది, అందరూ చూస్తుంటారు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరలింగం అంత చల్లగా ఉంటుంది అని మీరు భావన చేస్తున్నారనుకోండి. భావన చేస్తూ ఆ పోస్తున్న అర్థం వంక చూస్తూ ఆ అధ్యాయాన్ని వింటూ తన్మయత్వానికి గురవుతున్నారనుకోండి. అది ఏం చేస్తుందంటే క్రమంగా 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 విశేషమైనటువంటి భక్తిగా మారుతుంది. ఇది ఎంత చమత్కారం అవుతుందంటే, మీరు ఎప్పుడైనా మరి గమనించారో లేదో నాకు తెలీదు, ఇందులో ఈ పంచామృతాభిషేకం అన్నది ఒక పెద్ద చమత్కారం. పాలతో మీరు అభిషేకం చేశారనుకోండి, శివలింగాలన్నీ తేనె రంగు కానీ ఎక్కువ నల్లగా కానీ ఉంటాయి. పాలతో అభిషేకం చేస్తే ఓ తెల్లటిది చాలా పల్చగా నేయబడినటువంటి ఒక వస్త్రం ఇలా వేలి ముసుగు కింద పడింది అనుకోండి, ఎవరికో ఉత్తరీయం తీసి ఇలా వేసుకుంటుంటే గాలికి ఇలా వేసి ఇలా పడింది అనుకోండి, ఇలా పడినటువంటి ఆ ఉత్తరీయంలోంచి ఆయన ముఖం ఎలా కనపడుతుంటుందో అలా పాలధార ఇలా సన్నగా శివలింగాన్ని కప్పితే చిన్మయాన్ని, లోపల నల్లగా శివలింగం కనపడుతూ కదులుతున్నటువంటి ధారల మధ్యలో నల్లటి శివలింగం యొక్క చిన్మయం ఎంత అందంగా ఉంటుందో నిజంగా పాలతో తడిచి. దాన్ని మీరు మనసులో భావన చేసి పట్టుకుని, అబ్బా ఇలా ఉంటుంది పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు. అందులో మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా చూడండి, గేదె పాలకున్న తెలుపు ఆవు పాలకి ఉండదు. ఆవు పాలు గేదె పాలు అంత తెల్లగా ఉండవు. కావాలంటే మీరు ఎప్పుడైనా పక్క పక్కన పెట్టి చూడండి పాత్రని, వీటికి కొద్దిగా ఎరుపు జీర కలుస్తుంది ఆవు పాలకి. గేదె పాలు పరమ తెల్లగా ఉంటాయి. ఏవి గేదె పాలు ఏవి ఆవు పాలు అంటే పక్కని చెప్పచ్చు, ఇవి ఆవు పాలు గేదె పాలు. ఆ ఆవు పాలు పోస్తున్నప్పుడు శివలింగం మీద శుద్ధమైన ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉంటే అసలు ఆ వచ్చే సువాసన అంతరాలయం కాదు. మీరు ఇలా గుడి ముందు కూర్చుని ఇలా తల వంచి లోపలికి శివలింగం వంక చూస్తుంటే పచ్చిపాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా మెల్లిగా ఎవరో తరువుకొచ్చేస్తుంటే పారిపోతున్నట్టు కాదు. చదివేటప్పుడు రుద్రాధ్యాయాన్ని ఎంత అందంగా చదవాలో అంత అందంగా చదవాలి. నమస్తే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేసుకుంటున్నారు అనుకోండి, మనసు రంజిల్లిపోతుంది. నిజంగా ఉభయతర నమస్కారాలతో చమకం, ఆ నమ్మకం అలా ఉంటుంది. చమకం అసలు సరే సరే. సించ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిడంచ మే యంతాచ మే దత్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే అంటూ చేస్తుంటే, ఆ పదార్థాలు చేసి నీళ్లు పోస్తుంటే, సూక్తములు చదువుతుంటే మీకు తెలియకుండా రుద్రాన్ని కానీ చక్కగా పురుష సూక్తం, స్త్రీ సూక్తం, దుర్గా సూక్తం వీటిని ఎలా చదవాలో స్వరాన్ని బట్టి చదివితే, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో చదువుతూ చక్కగా అభిషేకం చేస్తే మీ మనసు రంజిల్లిపోతుంది. ఆ భక్తి గట్టిపడుతుంది. ఆ భక్తి బాగా లోపల గట్టిపడింది అనుకోండి, ఈ పంచామృతములకు ఉన్న శక్తి ఏమిటంటే, నేను మీకు పాలాభిషేకంలో శివలింగం యొక్క వైభవాన్ని మీకు ప్రస్తావించాను. పాలు చేస్తే ఏ పదార్థం చేసినా శివలింగానికి శుద్ధ జలం చేయాలి, వెంటనే మళ్ళీ శుద్ధ జలం చేయాలి. చేయగానే శివలింగం యథారూపాన్ని పొందేస్తుంది. ఇప్పుడు పెరుగు చేశారనుకోండి, పాలతో చేసినప్పుడు శివలింగం ఎలా ఉందో పెరుగుతో చేసినప్పుడు అలా ఉండదు. పాత్రతో ఇలా పెరుగు పోస్తూ ఉంటే పెరుగు పాలు పడినట్టు పడవు. ఇలా పాలు పడుతున్నప్పుడు ధారగా పడిపోతాయి. బాగా చిక్కగా ఉన్నటువంటి పెరుగు పాత్ర పట్టుకొచ్చి అభిషేకం అలవాటు లేని వాడు ఇలా అన్నాడు అనుకోండి, పర్లేదని ఇలా అన్నాడు అనుకోండి, బుడక్కని పడిపోతుందంటే గడ్డంతా. ఏ ఉద్ధరిని పెట్టో ఒకసారి తిప్పి కొద్ది కొద్దిగా చెయ్యి కదుపుతూ, అలవాటు లేదు వీడికి అభిషేకం అని గుర్తు ఏమిటంటే చెయ్యి పైకి పాలకి పెట్టినట్టు పెట్టాడు అనుకోండి, పంచంతా కూలిపోతుంది.
పెరుగు చేసేటప్పుడు పాత్ర కిందకి దింపాలి. దింపి చేశారనుకోండి బిళ్ళలు 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 బిళ్ళపై పాలు జారిపోతాయి, పెరుగు పట్టుకో. ఇక్కడ ముద్ద అక్కడ ముద్ద అక్కడ ముద్ద ఇక్కడ ముద్ద పట్టుకుని సన్నటి ధారల కింద మధ్యలో ఏర్పడి ఆ పెరుగు బిళ్ళలు ధారలతో ఉన్నటువంటి ఆ శివలింగ చిన్మయం చూసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త రూపు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం చేసేసారనుకోండి, ఆ పెరుగు బిళ్ళలు జారిపోతాయి. ఇప్పుడు తేనె వేస్తున్నారు అనుకోండి, నేను తేనె చెప్తున్నాను. ఎర్రటి తేనె పడుతున్నప్పుడు నల్లటి శివలింగాన్ని ఎర్రటి తేనె తాలూకా చారికలు కప్పేసాయనుకోండి, ఏదో ఎర్రటి బట్ట పల్చగా ఉన్న ఎర్రటి బట్టలోంచి నల్లటి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఎలా కనపడతాడో అలా కనపడుతుంటాడు ఆ తేనె ధారలలోంచి శివలింగం. అందులోంచి మంచి తీయటి వాసన వస్తుంది తేనె చేసేటప్పుడు. తేనె అభిషేకం చేసి చెయ్యగానే ఎవరో పిలిచినట్లు వచ్చేస్తారు నీలం, వచ్చి వాళ్ళే ప్రయత్నం చేస్తారు. వెంటనే శుద్ధజలం చేసేసారనుకోండి, మళ్ళీ శివలింగం నల్లగా అయిపోతుంది. ఇప్పుడు నేతితో చేస్తున్నారు అనుకోండి, నెయ్యి గడ్డగా ఉన్నటువంటి నేతిని ముద్దలు ముద్దలుగా చెయ్యం కదా, అలాగని బాగా కరగబెట్టారనుకోండి వేడిగా ఉంటుంది. మీరు ఆకుతోటో ఎంతనో పట్టుకొని అంత వేడిగా ఉన్నదాన్ని పోయకూడదు కదా శివలింగం మీద. గోరువెచ్చగా ఉంది, పెద్ద వేడి కాదు పెద్ద చల్లన కాదు. పసిపిల్లాడికి పోసేటటువంటి నీళ్లు ఎలా గోరువెచ్చగా ఉంటాయో అటువంటి గోరువెచ్చటి నెయ్యి పోస్తున్నారు అనుకోండి, చాలా ముద్దగా తొందరగా దిగకుండా చాలా చిక్కగా దిగుతుంది. దిగి తమాషా ఏమిటంటే అది ఒక్క క్షణం కానీ మీరు శుద్ధజలం చేయడం ఆపారు, అట్టలా కట్టేస్తుంది శివలింగం. మీరు మళ్ళీ శుద్ధజలం పోసేస్తే ఇది పానవట్టంలోంచి వెళ్ళి తేనె పాల అడుగు వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా పంచామృతాల యొక్క స్థితిని అభిషేకం చేశాక ఎలా ఉంటుందో చూడండి. మీరు చేసిన తేనె కనపడదు, పాల అడుగుకి వెళ్ళిపోయి గిన్నెలో కిందకి వెళ్ళిపోతుంది బరువు. పాలు అలాగే ఉంటాయి, పైకి తెల్లగా ఉంటాయి, అడుగుని తేనె. ఇప్పుడు మీరు తీర్థంగానే కూర్చో, తదధికారం ఉంది, అసలు తీపి ఉండదు. ఇదేది తేనె ఏమైపోయిందో ఒక అడుగు వెళ్ళి ఉండిపోతున్నారు. ఇప్పుడు నెయ్యి ఏం చేస్తుందో తెలుసా అండి, పాల మీద పెద్ద తెట్టు కడుతుంది. తెట్టు కట్టి మీరు గిన్నె ఎత్తారనుకోండి, ఈ పాలు కదలవసరం, పైన తోడుకున్న పెరుగులో ఉంటుంది. తెట్టు కట్టేసి పచ్చగా మీరు కొద్దిగా కదిపి ఇలా చింపితే బట్ట చిరిగినట్టు చిరుగుతుంది ఆ నీటి పొర. ఇలా ఉద్దరినితో ఎత్తితే దాని నిండా నెయ్యి వస్తుంది, పాలు రావు. అది అసలు ఆ తమాషా చూడాలి. ఆ అభిషేకం చేసినప్పుడు పంచామృతములు ఎలా ఇముడుతాయి ఒకదాంట్లో ఒకటి అన్నది చూడాలి. పంచదార చేసేటప్పుడు మీరు తీసుకొచ్చి చల్లడం అలా కాదు, పాలు పెరుగు తేనె నెయ్యి ఏదో గిన్నె లాంటి పాత్రతో పట్టుకుని చేస్తాం. పంచదార చేసేటప్పుడు గిన్నెతోటి గ్లాస్ తోటి చేస్తే అంత దాంట్లోనే ఉంటుంది. విశాలంగా ఉన్న పళ్ళెంతో పట్టుకుని ఇలా 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 అంటూ చేశారనుకోండి, మీరు జాగ్రత్తగా చెయ్యడం అలవాటైతే చక్కగా పళ్ళెంలో పట్టుకుని మంత్రాన్ని మెల్ల చదువుతూ ఇలా 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 అంటే ఇలా పంచదార అంతా ఒక దోమతెర పడినట్టుగా పడుతుంది శివలింగం ముందు. పడుతుంటే వెనకాతల ఈ దోమతెరలోంచి శివలింగినట్టు ఉంటుంది. ఆ పంచదార యొక్క పొర వెనకాతలో ఉన్న శివలింగం ఎక్కడ పడుతుంటే అక్కడ వెనక ఉన్న ప్రాంతం దోమతెరలోంచి చూస్తున్నట్టు ఉంటుంది. పాలు పెరుగు నెయ్యి తేనె నీళ్లు పోస్తే కొంతవరకు వెళ్ళిపోతాయి, ఇది పాలవట్టం మీద కూర్చుంది, ఇది వెళ్ళదు. కాబట్టి దీన్ని చేతితోటే తీయాలి. మళ్ళీ చేతితోటే తీసి మళ్ళీ శుద్ధజలం పోస్తే శుద్ధజలంలో ఆ రవ్వలు కొద్దిగా వెళ్ళిపోతాయి. ఈ 5 వీటికి ఒక శక్తి ఉంది. వీటిని నేను అందుకే మీకు ఒకసారి మానసికంగా మీరు అనుభవిస్తారు అని నేను దాన్ని మీకు అలా చూపించే ప్రయత్నం చేశాను. మీరు చక్కగా ప్రశాంతంగా అభిషేకం చేసి చక్కగా మంత్రం జరిగి చేసేటువంటి ప్రదేశంలో కూర్చుని అభిషేకాన్ని చూస్తున్నారనుకోండి, మీ మనసు అసలు రంజిల్లిపోతుంది. రుద్రానికి ఆ శక్తి. ఇక రుద్రం యొక్క వైభవం కూడా తెలిసి మీరు నమస్కారం చేస్తూ కూర్చున్నారనుకోండి, అసలు ఆ మంత్రాలు వింటూ ఉంటే గగుర్పాటు వస్తుంది. ఆ భక్తి విశేషంగా పెరిగిందనుకోండి, అది ఏదో ఒకనాడు జ్ఞానావిర్భావములకు కారణము. ఎప్పుడు నేను చెప్పలేను, నేను కాదు ఎవరూ చెప్పలేరు, శాస్త్రము కూడా చెప్పలేదు. భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానావిర్భావము కూడా అలాగే ఉంది. భక్తితో మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా
అంటే ఏదో ఉత్తినే పోసేయమని కాదు నా ఉద్దేశం, సమంత్రకంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తుంది. అభిషేకం చేస్తూ వెడితే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. కారణం ఏమంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేస్తుంది. భక్తితో మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా, అంటే ఏదో ఉత్తినే పోసినది కాదు నా ఉద్దేశం, సమంత్రకంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తుంది. అభిషేకం చేస్తూ వెడితే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. అంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేస్తుంది. ఎందుకని? రుద్రంలోనే మనం ఒక మాట చెప్తాం, ఎక్కడున్నాడు పరమేశ్వరుడు అంటే ఆయన నమ చోరాయచ శిష్యాయచ ప్రేణ్యాయచ శిఖప్యాయచ ప్రవాహ్యాయచ. ఆయన దొంగలో ఈశ్వరుడు ఉన్నాడు, దొంగలో ఈశ్వరుడు ఉన్నాడు, గురువులో ఈశ్వరుడు ఉన్నాడు, ప్రవాహంలో ఈశ్వరుడు ఉన్నాడు, మెరుపులో ఈశ్వరుడు ఉన్నాడు, ఆకాశంలో ఈశ్వరుడు ఉన్నాడు, అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు నేను నా వాచి అక్కడ పెట్టి వెళితే ఓ దొంగ వచ్చి పట్టుకెళ్తారు. రుద్రము వంట పట్టనప్పుడు ఏమంటారంటే దొంగ వచ్చి నా వాచి ఎత్తుకుపోయాడు. రుద్రం వంట పట్టిన వాడు ఏమంటారో తెలుసా అండి? ఆహాహా అని ఆ వాచి దొంగ వచ్చి ఎక్కడ నిలబడి పట్టుకుపోయాడో అక్కడ అలా పాటించి నమస్కరిస్తాడు. నాకు ఇక పూర్వం ఈ వాచిని ఇచ్చాడే వాడు యజమాని, వాడు ఈ వాచి నాకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఈ శరీరానికి కొంత శక్తి, ఈ బుర్రకి కొంత బుద్ధి ఇచ్చి, ఇది ఒక కార్యాలయంలో పనిచేసే అనుగ్రహాన్ని ఇచ్చి, అక్కడ కొంత డబ్బు ఇచ్చి, ఆ డబ్బుతోటి ఈ వాచి కొనుక్కునే అదృష్టాన్ని ఇచ్చాడు. ఇవన్నీ వాడివి, బుద్ధి అవి అన్ని వాడే. ఈ వాచీకి కూడా యజమాని, ఇవన్నీ వాడే. కాబట్టి వాడికి వాడి వస్తువు ఇంకొకళ్ళకి ఇద్దామని ఇచ్చి వాడు వచ్చి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు కనపడని వాడు పుచ్చుకున్నప్పుడు తీసుకెళ్ళిపోయేటప్పుడు సాకారంగా వచ్చాడు. వాడు కదా యజమాని, అందుకని వాడు వచ్చి పట్టుకెళ్ళాడు. అబ్బా ఈశ్వర, నీ వస్తువును స్వతంత్రంగా వచ్చి తీసుకెళ్ళావా? ఎంత ధన్యుణ్ణయా, నాది నాదన్నది నీదే నిరూపించి నీ వస్తువులు నాకు ఇచ్చావన్నాను. నాళ్ళకి ఉదయ్ నీ దగ్గర పట్టుకెళ్తే ఏమనుకోరా, అన్ని నాదే అంటావు కాబట్టి పట్టుకెళ్తున్నానని వచ్చి మా ఇంట్లో పట్టుకెళ్ళావా అని పొంగిపోతాడు. పొంగిపోయి అదేటా ఆగిపోయింది, పోలీస్ కంప్లైంట్ చేయకుండా అంత గంతులు వేస్తున్నావు అంటే ఊరుకోండి, నా అదృష్టం ఇంటికి ఈశ్వరుడు వచ్చాడు. దొంగొచ్చాడన్నవాడు ఎన్ని మాటలు అభిషేకం చేసినా ఇంకా జ్ఞానం పొందనివాడు. దొంగొచ్చినప్పుడు శివుడు వచ్చాడన్నవాడు ఎవడో వాడు జ్ఞానం పొందినవాడు. నమ చోరాయచ, దొంగగా ఈ మాట, ఇది జ్ఞానం. మరి ఎప్పుడు కనబడడు ఈశ్వరుడు? అంతటా ఈశ్వరుడు కనబడుతూ ఉంటాడు. కాబట్టి ప్రారంభం అనుభవించడానికి ఈ శరీరంతో కొంతకాలం ఉండి 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 చిట్ట చివరికి ఏమవుతాడంటే ఈశ్వరుడు యందు కలిసిపోతాడు. అంటే ఇక మళ్ళీ పుట్టడు, ఈశ్వరుడు అయిపోతాడు అంతే. ఆయన బ్రహ్మైవ భవతి, తెలుసుకుని ప్రారంభంతో ఉన్నన్నాళ్ళు దేవుడిగానే ఉన్నాడు. శరీరాన్ని విడిచిపెట్టి అనంతమైన ఆత్మ యందు ప్రవేశించాడు. ఇప్పుడు ఇది అమృతమైంది. అమృతము అంటే ఇక చావు లేదు. మరి ఈసారి చావు ఆఖరి చావు. ఈ శరీరం ఈసారి పడిపోయిందే, ఇదే ఆఖరిసారి పడిపోవడం. ఇంకొకసారి పడిపోవడం ఉండదు. అంటే ఇంకొకసారి శరీరంలోకి రావు. ఇక మళ్ళీ పుట్టుక లేదు. ఇక మళ్ళీ పుట్టుక లేకుండా, ఇక మళ్ళీ మరణము లేకుండా చెయ్యగలిగినదేది? ఈ ఐదిటితో, రుద్రాధ్యాయంతో, సూక్తములతో నువ్వు చేసిన అభిషేకం నీకు ఆ శక్తిని అనుగ్రహించగలదు. ఎవరు అనుగ్రహించగలరు? అక్కడున్న శివలింగము దీన్ని నీకు అనుగ్రహిస్తోందని నమ్మచ్చా అండి? అలా అయితే నువ్వు వేసుకున్నది నీ రక్తంలో కలిసి నీకే అనారోగ్యం కల్పిస్తున్న సూక్ష్మ క్రిముల్ని చంపుతోంది. అవన్నీ నువ్వు చూసే నమ్మేవా? నీ జబ్బు తగ్గితే నువ్వు నమ్మావు. సంసారం అనే జబ్బు తగ్గి మహాజ్ఞానులుగా నిలబడిన మహాపురుషులు లోకంలో ఎందరో తరించారు. వాళ్ళని చూసి కూడా నువ్వు నమ్మాలి తప్ప నీకు భక్తి లేకుండా నీకు జరిగితే నమ్ముతానంటే భక్తి లేని పూజ నీకెక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆ వ్యవస్థ. నీవు భక్తితో నిలబడగలిగితే నీకు కూడా అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి అవి 5 అమృతములు. దేవతలు తాగిన అమృతము కన్నా ఈ అమృతములే గొప్పలు. ఎందుకో తెలుసా అండి? దేవతలు అమృతం తాగుతారు, ఎంత అమృతం తాగినా వాళ్ళు పడిపోతారు. ఎప్పుడు పడిపోతారో తెలుసా? వాళ్ళ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ శరీరం పడిపోతుంది. క్షీరే పుణ్యే మర్త్యలోకం విశంతి, అక్కడ దేవతగా పడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడ పడతారు. కానీ
ఈ అమృతాన్ని ఎవడు పొందుతున్నాడో, ఈ అమృతాన్ని ఈశ్వరుడికి నివేదించి ఎవడు తీర్థంగా పుచ్చుకుంటున్నాడో, ఎవడు భక్తి జ్ఞానాలను పొందుతున్నాడో ఇక వాడు పుట్టడు. పైగా ఇక్కడ ఈ అమృతాన్ని పొందుతున్న వాడికి వృద్ధాప్యం వస్తుంది, శరీరం ఉడతలు పడిపోతుంది. పడిపోయి వీడు ఈ శరీరం ఒకప్పుడు ఎంత ఓపికతో ఉండేది, ఇప్పుడు ఎంత ఓపిక తగ్గిపోతుంది దీనికి అనుకుంటాడా? అనుకోడా? ఒకప్పుడు వచ్చి ఇలా కూర్చుని హాయిగా ఉపన్యాసం చెప్పింది, ఇప్పుడు కూర్చుని 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 ఈ పాదం కింద పిక్క అరిగిపోయి చర్మం అంతా అందులోంచి తొలగిపోయి మాంసం బయటకు వచ్చేస్తే దీనికి ఇంకో కలగడా పెట్టవలసి వచ్చింది. అంటే ఇంకో వికారం వచ్చిందా, దీనికో మార్పు వచ్చిందా? కాబట్టి వైరాగ్యం ఏమిటండి ఈ శరీరం, ఆఖరికి దాన్ని అలా వదిలేస్తే అందులో చీమలు దూరుతాయి, ఈగలు దూరుతాయి, అంతా ఎప్పుడు ఏదో పడుతూ ఉండాలి, లేకపోతే సాక్షి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఏమిటండి పెద్ద ఈ శరీరం? వైరాగ్యం. దేవతలకు వస్తుందా? ఒక్కనాటికి రాదు. ఎందుకంటే వాడి శరీరం ఏమైనా జర్జరీభూతం అయితే కదా, వృద్ధాప్యం వస్తే కదా, దానికి ఎలా రోగం వస్తే కదా వైరాగ్యం రావడానికి. వాటికి వైరాగ్యం రాదు, వహిస్తాడు. ఇప్పుడు నాకు చెప్పండి, అమృతం తాగిన దేవతలు గొప్పవాళ్ళ, పంచామృతాభిషేకం చేయగలిగిన మనం గొప్పవాళ్ళమా? మనమే గొప్పవాళ్ళం. ఎందుకంటే ఈ అమృతంతో అభిషేకం చేసి మనం మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోగలం. కానీ దేవతలు తాగిన అమృతం చేత వాళ్ళు ఆ స్థితిలో ఉండరు, పుణ్యం అయిపోయి కింద పడిపోతారు. అందుకని ఆ అమృతం కన్నా గొప్పవేవి అంటే ఈ అమృతాలే గొప్ప. కాబట్టి పంచామృతాభిషేకము పరమేశ్వరుడికి చెయ్యడం అంత గొప్పది. అందుకే చక్కగా ఆలయానికి ఒక నియతి, ఒక వేళ ఏర్పాటు చేసుకుని ఒక అర్చకుడు తెల్లవారుజామున 5 గంటల నుంచి 11 వరకు అదే పనిగా అభిషేకాలు చేస్తూ వెళ్ళడం అంటే అతనికి కంఠం అవుతుందిగా. ఆయన ఎంతమందికి వచ్చిన వాళ్ళందరికీ చేయగలరు. ఒక ఆలయానికి ఒక కట్టుబాటు చేసుకున్నారు అనుకోండి, అందరం ఇన్ని గంటల లోపల పదార్థం తీసుకొస్తాం, అందరం బయట కూర్చుంటాం, అందరం ఆలయం ప్రాంగణం ఎంత పడుతుందో అంత కూర్చుంటాం, అందరం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాం. ఒకసారి చూసావు ఎలా ఉంటుందో, ఒకసారి చూసావు, ఒకసారి సోమసూత్రం దగ్గర కూర్చొని చూస్తావు, ఆ పాలు వచ్చి పడుతుంటే, తేనె పడుతుంటే ఎలా ఉంటుందో చూస్తూ ఉంటాం, ఆ మంత్రాన్ని వింటూ ఉంటాం. ఇప్పుడు బయట కూర్చున్నా నీకు లోపల అభిషేకం ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. నువ్వు ధ్యానం చేస్తూ మౌనంగా కూర్చున్నావు, అందరికీ కలిపి ఒక్క వేళలో అభిషేకము అన్నారు అనుకోండి, చక్కగా అర్చకుడు కూడా చక్కటి ప్రశాంతంగా ఆయన హాయిగా అందరికీ సంతోషం కలిగేటట్టుగా చేయగలుగుతాడు. ఇన్ని పదార్థములు వచ్చిన వాడికల్లా అభిషేకం చేస్తుండవయా అంటే అది ఏమన్నా ఈ వడ్డించడమా? ఇంతమందికి తెల్లవారకట్ట 5 గంటల నుంచి 11 వరకు 12 వరకు అభిషేక మంత్రాలు అదే పనిగా చేయడం, నడుస్తుండడం, పాదుకలు పెడుతుండడం అంటే ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు. ఎందుకంటే పట్టుకెళ్ళి పాలు, పెరుగు, తేనె, పంచదార ఇవన్నీ పట్టుకెళ్ళి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తూలోంచి అలా బయటకు వెళ్ళిపోతుంటాయి. ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి, ఏటా అభిషేకాలు ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని. మీకు గుర్తుందో లేదో కానీ ఒక 6 సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలో శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు. అందులో ఒక డాక్టర్ గారి ఒక అనుభవం రాశారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. ఆ అమ్మాయికి నోటి నిండా పుండు పడిపోయింది, నోట్లోకి ఏమి తినడానికి కూడా కుదరలేదు. ఇంకా ఆ పిల్ల ఆ కారణం నుంచి ఆ పుండు తగ్గలేదు, నోరు మంటలు, వేడి. ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు, ఎన్నాళ్ళు సిలైన్లు పెడతారని అనుకున్నారు. ఎవరో పెద్దలు చెప్పారు, ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని 45 రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకుంటే నీకు తగ్గుతుంది. ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం పోయాక వస్తుంది. అందుకే నా పిల్ల తీర్థం పుచ్చుకోవడం మొదలెట్టింది. మంచో చెడో భగవానుడు తిప్పాడు మొత్తం. చిత్రం ఏంటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి 45వ రోజుకి నోరు మామూలుగా అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసి డాక్టర్ గారు పిల్లని పిలిపించుకుని నోరు చూపించమన్నారు. ఏ మందులు వాడావన్నారు. నేను ఏ మందు వాడలేదు. మరి ఏం చేసావన్నారు. అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది, నేను శ్రీశైల ప్రబోధినిలో చదివింది, నాకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటే, ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను. అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయి అని ల్యాబొరేటరీలో చూశారు. చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా
ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన పుండ్లకి గొప్ప విరుగుడు అని నమ్మకం కలిగింది. ఆ కెమికల్ ఫార్ములా ఆశ్చర్యపోయి డాక్టర్ గారు శ్రీశైల ప్రబోధంలో దాని గురించి 3-4 సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు. దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు. అందులో పంచామృతాలని మనం అంటూ ఉంటాం. అసలు అమృతం ఒకటే కదా, ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు, తాగడం లేదు అనుకోండి, గొడవ వెళ్ళిపోయింది. కానీ ఇవి మాత్రం మనకి తెలుసు. పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు. ఏమిటి పంచామృతాలు? ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 పంచామృతాలు అంటారు. ఈ 5ంటితో శివుడికి అభిషేకం చేస్తారు. ఏమిటి అభిషేకం? పాలు తీసుకెళ్లి పోస్తారు. మీరు రోజు చూస్తారు కదా, అర్చక స్వామి చక్కగా అక్కడ కూర్చొని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో వక్రేపథాయ చ దూదేపథాయ చ నమో హల్త్రే చ హనీయసే చ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు. సన్నటి ధార కింద పోస్తుంటారు. దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు. అని ఎందుకు అభిషేకం చెయ్యాలో, అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో, పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే, భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన అపోపకారాల్లో ఒకటి ఏమిటంటే, దాన్ని వెంటనే ఆంగ్ల పండితుడు ఒక ఆయన్ని కూర్చోబెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు. ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చేయాలో, పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చేయాలో రాశారు. రాస్తే అందులో మొట్టమొదటి పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను. మా ప్రభు నా సొంత ఆ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి. ఆయన సర్వలోకములకు రక్షణ భారం వహించిన వాడు. ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే, పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను. ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది, పాలతో అభిషేకము చేయడము చేత సర్వసౌఖ్యములు కలుగుతాయి. ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు. అలా సర్వసౌఖ్యములను ఇస్తుంది. ఉత్తరకామ్యార్చన ఫలితం చెప్తున్నాడు. 2 పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది. 3 ఆవు నెయ్యి, ఆవు నేతితో కానీ అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుంది. పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం వెంట తరువుకు వస్తూ ఉంటుంది కొంతమంది. ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు, అలా బాధపడుతుంటారు. మా కష్టాలు తీరట్లేదు అంటుంటారు. మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా, అసలు ఆ అభిషేకం ఇలా తీసి ఉత్తరమిల్తో వేయచ్చా వేయకూడదా దాని గురించి కూడా ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు. వారి అనుభవం, వారు చేసినటువంటి విధానం, దాన్ని బట్టి అలా చెప్పుకుంటారు వారు. ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు. వారు పెద్దలు అనుభవించినవి అని నమ్మి చెప్తున్నాను అంతే నేను. అందుకే నా మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి. ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారు. 5 మీకు బాహ్యమునందు వచ్చేటువంటి ఫలితాలు. ఆంతరమునందు వీటికి అమృతములని పేరు ఎందుకని అన్నారో తెలుసా అండి? పాలు సమీకృత ఆహారం. పిల్లలకి ఆవకాయ అన్నం పెడతామా, లేకపోతే ఏం పెడతాం? పిల్లలకి ఏం పెట్టాం? మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తింటాం, బార్లీ తాగడం, మధ్యాహ్నం ఏదో 6 పదార్థాలు, 2 పప్పులు, 2 కూరలు, 2 పచ్చళ్ళు, పులిహార, చక్కెర పొంగలి, పాయసం, దధ్యోజనం, లేకపోతే ఆవకాయి, మాగాయి, ఊరగాయి, ఆవకాయి, ఈ ఆవకాయి, మజ్జిగ, పెరుగు. ఇన్ని వాళ్ళు ఏం తాగరు. 30 మాటలు మధ్యలో కాఫీ, 80 మాటలు టీ, ఇవేం ఉండవు కదా. అందుకని పిల్లలకి వీటన్నిటి బదులు ఏమిస్తారు? సమీకృత ఆహారం, పాలు పడ్డారు. ఆవు పాల చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము కలిగిందా ఏమిటొస్తుంది? జ్ఞానము చేత. జ్ఞానం అంటే డిగ్రీలు, క్వాలిఫికేషన్లు కావు. చదివించిది నలుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినది పెక్కుగలవు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అంటారు ప్రహ్లాదుడు. ఆ పరమాత్మ యొక్క స్వరూపం అర్థం అవడం, ఇక్కడే స్వామి ఉన్నాడు, అంతటా ఉన్నాడనేటటువంటి ఎరుక కలగడం,
ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం. రెండవది పెరుగు. పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి? పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం. కర్మ జడం లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుంది. ఒక పని చేస్తాం, ఆ పని అయిపోతుంది. ఏదో కాఫీ తాగుతారు, కాఫీ ఇంకా 365 రోజులు అలా కాఫీతో పట్టుకునే ఉంటానా? అలా ఏం ఉండదు. ఆ కాఫీ తాగడం అంటే అయిపోతుంది. కాసేపటికి ఇడ్లీ తింటాను అయిపోతుంది, ఇడ్లీ అయిపోతుంది, కాఫీ అయిపోతుంది. కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు. ఈ దాచుకోవడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డ్ చేయడాన్ని వాసనలు ఉండడము అంటారు. ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెట్టి ఆ కాఫీ తాగి మళ్ళీ కాసి ఎంత హాయిగా ఉంటుందిరా పొద్దున్నే అనిపిస్తుంది. అలా అనిపించిందా? ఏదో ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు, ఎక్కడికి వెళ్ళలేనట్టు, ఏ పని చేయలేనట్టు ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొద్దున్నే ఎంత ఉత్సాహం వచ్చింది. అదేం లేదు నిజంగా. మీకు ఇక్కడ అలవాటు అయిపోయింది ఆ వాసన. ఈ వాసనని తీసేసి, ఈ తోడుకున్న వాసనల్ని తీసి వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వైపుకి తిప్పుతాడు. అంటే అయ్యో తెల్లారిపోతోంది, సంధ్యావందనం చేసుకుందాం, అయ్యో తెల్లారిపోతోంది, లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం, అయ్యో ఒకసారి స్వామికి దర్శనం చేద్దాం, అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం. ఇలా మంచి వాటి వైపుకి తిప్పి మంచి మంచి అనుభూతుల్ని ఉంచే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో. ఎందుకని? లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం వచ్చేస్తుంది. స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది. మూడవది నెయ్యి. ఈ నెయ్యి అహంకారం. అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటారు. ఈ నేను దిక్కుమాలిన నేనుందే, ఈ నసాధ్యం కుల కొంప తీసేసేది అది అసలు ప్రపంచం. నేను చాలా మాటలు చెప్తుంటాను. ఈ నేను గురించి ఒక్కసారి వెనక్కి పరికించి చూడండి. ఈ నేను అన్నప్పుడల్లా ఇలా చూపిస్తాం. ఇలా చూపించిన నేను ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి వెళ్ళండి. ఈ శరీరం